హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి కొబ్బరి పచ్చడి అండి. ముందుగా మీలో ఎంతమందికి పచ్చళ్ళు అంటే ఇష్టమో కామెంట్ అయితే చేసేయండి. నాకైతే పిచ్చి పచ్చళ్ళు అంటే. చూసారు కదా, కొబ్బరి పచ్చడి చేసే విధానం అయితే చూసేద్దాము. కొబ్బరి పచ్చడికి ముందుగా కొంచెం గుప్పెడి పల్లీలు, తర్వాత మినపప్పు, శనగపప్పు, పప్పులు అనేవి కొంచెం ఎక్కువ వేసుకోండి. టేస్ట్ అనేది అద్దరిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. తర్వాత నాకు కామెంట్ అయితే చేయండి ఎలా వచ్చిందో పచ్చడి అనేది. తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా తీసుకోండి ఒక 2, ఎందుకంటే కొబ్బరిలో అనేది తీపిదనం ఎక్కువగా ఉంటుంది కదా, అందుకోసం కారం అయితే ఎక్కువగా ఉండాలి కదా, అందుకు పచ్చిమిర్చి అనేది వేసుకుంటే బాగుంటుంది. ఎండుమిర్చి ఎక్కువ వేసినా సరే టేస్ట్ అనేది రాదు కదా, అందుకోసం పచ్చిమిర్చి అయితే ఒక 2-3 తీసుకోండి, బాగుంటుంది. తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు, 2 వెల్లుల్లి రెబ్బలు అనేవి తీసుకోండి. అవి బాగా వేయించుకోండి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోండి. అవి వేయించుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది స్లో ఫ్లేమ్లోనే వేయించుకోండి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే పప్పులు అనేవి మాడిపోతాయి కదా, అందువల్ల లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకుంటే బాగుంటుంది. టైం తీసుకున్నా సరే లో ఫ్లేమ్లోనే వేయించుకోండి, టేస్ట్ అనేది బాగా వస్తుంది, చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో కొంచెం ధనియాలు అనేవి వేసుకోండి, చాలా తక్కువ వేసుకోవాలి ధనియాలు, ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే ధనియా ఫ్లేవర్ వస్తుంది, పచ్చడి ఫ్లేవర్ మనకు ఉండదు. కాబట్టి ధనియాలు అయితే చాలా తక్కువ వేసుకోండి, ఒక 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఇంకా తగ్గించుకున్నా పర్వాలేదు, కానీ టేస్ట్ బాగుంటుంది వేసుకుంటే. తర్వాత ఇవి కొబ్బరి ముక్కలు వేగాయి కదా, వేగినాక ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకొని, చూసారు కదా, పొట్లు లేకుండా తీసుకొని ఓన్లీ చింతపండు మాత్రమే వేయాలి. ఇవి చూసారు కదా, ఇలా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత అవి చల్లారాక మిక్సీ పట్టుకోండి. చూసారు కదా, తర్వాత ఇందులోనే సాల్ట్ అయితే వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. చూసారు కదా, వేయించుకున్నాక ఇది మిక్సీ పట్టేసుకోవడమే. మిక్సీ పట్టుకున్నాక చూసారు, మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా అయితే పచ్చడి అయితే బాగుంటుంది. ఏ పచ్చడి అయినా సరే కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది పచ్చళ్ళు అనేవి. తర్వాత దీనికోసం తాలింపు పెట్టేసుకొని పచ్చడిలో కలిపేసుకోవడమే. చూసారు కదా, పచ్చడి అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. కొంచెం నా ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి. ఉంటా, బాయ్ బాయ్.